అలంపూర్ జోగులాంబ టెంపుల్‌కి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోలో కంప్లీట్ బడ్జెట్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ డీటెయిల్స్ చెప్తాను, చెక్ చేయండి. ఈ ఆలయాన్ని జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర క్షేత్రం అని అంటారు. ఆలయ స్థల పురాణం. అలంపూర్ జోగులాంబ ఆలయం 18 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ ఉన్న ఆలయాలలో పురాతన దేవాలయం ఇదే. 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠాపించారు. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు జోగులాంబ దేవాలయం, తారక బ్రహ్మ ఆలయాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న విజయనగర రాజు అయిన హరిహరాయ తన సైన్యాన్ని పంపించి మిగతా ఆలయాలని కాపాడారు. 2005 వరకు అమ్మవారి విగ్రహం, తారక బ్రహ్మేశ్వర లింగం, బాలబ్రహ్మేశ్వర ఆలయాల్లో భద్రపరిచారు. ఇప్పుడు ఉన్న గుడి 2005లో నిర్మించారు. అమ్మవారిని ఇక్కడ అప్పుడు ప్రతిష్ఠాపించారు. కానీ తారక బ్రహ్మేశ్వర లింగం మాత్రం ఇంకా బాలబ్రహ్మేశ్వర ఆలయాల్లోనే ఉంది. ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. మహర్షి శాపం వలన బ్రహ్మదేవుడు తనకి ఉన్న శక్తులన్నీ కోల్పోతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుని కోసం ఇక్కడే తపస్సు చేశారు. తపస్సుకు మెచ్చిన శివుడు 9 అవతారాలలో దర్శనమిచ్చాడు. ఆ 9 రూపాలే ఈ నవబ్రహ్మ ఆలయాలు. ఈ 9 ఆలయాలు బయట నుంచి చూడటానికి ఒకేలా ఉంటాయి. సంగమేశ్వర ఆలయం 1 కిలోమీటర్. ఈ టెంపుల్ ని 7వ శతాబ్దంలో రెండవ పులకేసి నిర్మించారు. కృష్ణ, తుంగభద్ర కలిసే స్థలంలో కట్టారు. శ్రీశైలం డ్యామ్ కడుతున్నప్పుడు ఫ్యూచర్లో మునిగిపోయే అవకాశాలున్నాయని ఇక్కడికి మార్చారు. ఈ టెంపుల్ ని నగారా స్టైల్లో కట్టారు. పాపనాశిని ఆలయం 3 కిలోమీటర్స్ ఫ్రమ్ సంగమేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ కాంపౌండ్లో 24 ఆలయాలు ఉన్నాయి. తుంగభద్ర తీరాన ఉండేది. శ్రీశైలం డ్యామ్ కడుతున్నప్పుడు ఇక్కడికి చేంజ్ చేశారు. వీటన్నిటిలో పాపనాశేశ్వర ఆలయం చాలా ప్రధానమైనది. 6వ శతాబ్దంలో నిర్మించారు. ఈ గుడిలో ఉన్న విగ్రహం మరకత శివలింగం. ఇక్కడ ఉన్న అన్ని లింగాలలో పవర్ఫుల్ది. జోగులాంబ టెంపుల్కి వీక్ డేస్లో రండి, క్రౌడ్ తక్కువగా ఉంటుంది. మార్నింగ్ 6:30 నుంచి ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్. మీరు ఎక్కడ ఉన్నా కర్నూలుకి రీచ్ అవ్వండి బై బస్, ట్రైన్ ఆర్ ఫ్లైట్. అక్కడి నుంచి జోగులాంబ టెంపుల్కి 27 కిలోమీటర్స్ ఉంటుంది. బస్సెస్ ఉంటాయి, 1 అవర్ జర్నీ ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి మార్నింగ్ 5:15కి ట్రైన్ ఉంది. జోగులాంబ స్టేషన్కి 10:20కి రీచ్ అవుతారు. టికెట్ ప్రైస్ 175 రూపీస్. స్టేషన్ బయటికి రాగానే ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. పర్ పర్సన్ 50 రూపీస్ తీసుకుంటారు. రిటర్న్ జోగులాంబ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3:25కి ట్రైన్ ఉంది అండ్ 3:40కి కూడా ట్రైన్ ఉంది. ట్రైన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.